మరోవైపు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కించిన దృశ్య కావ్యం ది ఒడిస్సీ కూడా ఇటీవల భారత బాక్సాఫీస్ వద్ద అడ్వాన్స్ బుకింగ్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ చిత్రం విడుదల కాకముందే భారతదేశంలో ముందస్తు టికెట్ విక్రయాల ద్వారా దాదాపు 10 కోట్ల రూపాయల అడ్వాన్స్ కలెక్షన్లను సాధించింది. ముఖ్యంగా ఐమాక్స్ 4DX వంటి ప్రీమియం స్క్రీన్లలో ఏకంగా 90,000కు పైగా టికెట్లు విక్రయమై నోలాన్ సినిమాలకు భారతదేశంలో ఉండే ప్రత్యేకమైన ఆదరణను చాటి చెప్పాయి. ఈ రెండు చిత్రాలను మినహాయిస్తే భారతదేశంలో ఇప్పటి వరకు ముందస్తు టికెట్ సేల్స్ తో రాబట్టిన ఆదాయ పరంగా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన టాప్ 10 హాలీవుడ్ సినిమాల వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. భారతీయ బాక్స్ ఆఫీస్ వద్ద హాలీవుడ్ యాక్షన్ సూపర్ హీరో చిత్రాల ప్రభావం ఏ స్థాయిలో ఉందో వాటి ముందస్తు టికెట్ విక్రయాల అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈ జాబితాలో అవెంజర్స్ ఎండ్ గేమ్ ఏకంగా 100 కోట్లకు పైగా అడ్వాన్స్ కలెక్షన్లతో 25 లక్షలకు పైగా టికెట్లు నేషనల్ చైన్స్ లో 8.5 లక్షలు విక్రయించి భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డుతో మొదటి స్థానంలో నిలిచింది. దాని తర్వాత స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 42 కోట్లతో 16.5 లక్షల టికెట్లు, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ 40 కోట్లకు పైగా 15 లక్షల టికెట్లు, అవతార్ ది వే ఆఫ్ వాటర్ 40 కోట్లు 14.5 లక్షల టికెట్లు అడ్వాన్స్ వసూలతో తర్వాతి స్థానంలో నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటాయి. అదేవిధంగా మార్వెల్ సిరీస్ కు చెందిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ 30 కోట్ల అడ్వాన్స్ కలెక్షన్లు 11.5 లక్షల టికెట్లు సాధించగా, క్రిస్టోఫర్ నోలాన్ విజువల్ వండర్ ఓపెన్ హైమర్ 15 కోట్లతో 6.5 నుంచి 7 లక్షల టికెట్లు ఐమాక్స్ ప్రాధాన్యతతో అదరగొట్టింది. టామ్ క్రూజ్ యాక్షన్ డ్రామా మిషన్ ఇంపాసిబుల్ డెడ్ రెకనింగ్ 12.5 కోట్లు 5 నుంచి 5.5 లక్షల టికెట్లు, థోర్ లవ్ అండ్ థండర్ 12 కోట్లకు పైగా 5.5 నుంచి 6 లక్షల టికెట్లు రాబట్టాయి. జాబితా చివరిలో డీసీ క్యారెక్టర్ చిత్రం ది బ్యాట్ మ్యాన్ 9 కోట్లు 3.5 నుంచి 4 లక్షల టికెట్లు, ఫాస్ట్ ఎక్స్ 8.5 కోట్లు 3.2 నుంచి 3.8 లక్షల టికెట్లు అడ్వాన్స్ సేల్స్ తో భారత్ లో అత్యధిక ముందస్తు విక్రయాలు సాధించిన టాప్ 10 హాలీవుడ్ చిత్రాలుగా నిలిచాయి.